యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. దావీదు తనను శపించే షిమీ వైపు చూడలేదు, తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. అతడు పైకి చూసి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో అన్నాడు. ఆదరణ: ఈరోజు నిన్ను ఇతరులు మాటలతో గాయపరుస్తున్నప్పుడు, నీ కన్నీళ్లను ఎవరూ పట్టించుకోనప్పుడు ఒంటరిగా ఫీలవ్వకండి. మనుషులు నిన్ను తృణీకరించినా, విశ్వాసాల నడిపించే దేవుడు నీ వేదనను, నీ శ్రమను చూస్తున్నాడు. ఆయన కన్ను నీపై ఉంది. 2. శాపమునకు బదులుగా మేలు చేసే దేవుడు, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చెయ్యునేమో. దావీదుతో ఉన్న సైన్యాధిపతి, ఈ చచ్చిన కుక్కరాజును శపించాలా? నేను వెళ్ళి వాని తల నరికేస్తాను అన్నప్పుడు దావీదు వద్దు అన్నాడు. ఎందుకంటే మనుషులు ఇచ్చే శాపాలను దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని దావీదు నమ్మాడు. ఆదరణ: ప్రియ దేవుని బిడ్డా, నీ గురించి ఇతరులు మాట్లాడే అపనిందలు, శాపాలు నీకు ఏమీ చేయలేవు. నీవు దేవునివైపు చూస్తూ మౌనంగా ఉంటే, ఆ శత్రువు పలికిన శాపానికి బదులుగా దేవుడు నీ జీవితంలో అంతకంటే గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనుషుల మాటలు తాత్కాలికం, కాని దేవుని కృప శాశ్వతం. 3. నిందల నడుమ నిలకడగా సాగిపోవడం. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. షిమీ రాళ్లు విసురుతున్నాడు, ధూళి ఎగరగొడుతున్నాడు, వెనకాలే వస్తూ అరుస్తున్నాడు. కాని వాక్యం చెబుతోంది, దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. దావీదు అక్కడ ఆగి గొడవపడలేదు, తన ప్రయాణాన్ని ఆపలేదు. ఆదరణ: నీ జీవితంలో కూడా కొందరు షిమీలాగా రాళ్ళు, విమర్శలు విసరవచ్చు. నీ కళ్ళు కనబడకుండా ధూళి, అపవాదాలు ఎగరగొట్టవచ్చు. కాని నీవు వాటి దగ్గర ఆగిపోకూడదు. దేవుడు నీకోసం ఉంచిన గురివైపు నీ ప్రయాణాన్ని కొనసాగించు. నిన్ను నిందించే వారివైపు కాదు, నిన్ను నడిపించే దేవునివైపు చూస్తూ ముందుకు సాగిపో. ఈరోజు నీపై పడుతున్న రాళ్ళు, ధూళి నిన్ను ఏమీ చెయ్యలేవు. దావీదును తిరిగి సింహాసనం ఎక్కించిన దేవుడు నీకు జరిగిన అవమానానికి 2 ఘనతను ఇస్తాడు. నిన్ను శపించిన వారి ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ శ్రమను చూస్తున్న దేవుడు త్వరలోనే దానికి ప్రతిగా నీకు మేలు చేయబోతున్నాడు. ప్రార్థన: ప్రేమగల తండ్రి, నిందలు, అవమానాల ద్వారా ఎంతో వేదన అనుభవిస్తున్న నీ బిడ్డను ఆదరించండి. మనుషులు విసిరే రాళ్లను, శాపాలను మీరు చూస్తున్నారు ప్రభువా. దావీదుకు తోడుగా ఉన్నట్లే నీ బిడ్డకు తోడుగా ఉండండి. శత్రువు పలికిన ప్రతి శాపానికి బదులుగా నీ బిడ్డ జీవితంలో అద్భుతమైన మేలును, సమాధానాన్ని దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.